యువ శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ తన సంఘీభావాన్ని తెలియజేస్తాడు. వందే భారత మాతరం. భారత యుద్ధ భూమిపై పార్థుని అప్రతిఘాత బాణధారారయమెట్లు కౌరవ పరంపర ఉక్కడగించే. భారత యుద్ధ భూమిపై పార్థుని అప్రతిఘాత బాణధారారయమెట్లు కౌరవ పరంపర ఉక్కడగించే. అట్టులే భారత సైన్య వీరులు, అట్టులే భారత సైన్య వీరులే అభంగుర విక్రమభూతి చేత సింధూరము దిద్దిరి. అట్టులే భారత సైన్య వీరులే అభంగుర విక్రమభూతి చేత సింధూరము దిద్దిరి. ఈ భరతతో యజనేత్రికి, ఈ భరతతో యజనేత్రకు మోదితంబుగా. ఆనాడు భారత యుద్ధంలో ఏ విధంగా అయితే అర్జునుడి యొక్క శర పరంపర చేత కౌరవుల పరంపర అంతా కూడా నాశనం అయిపోయిందో, నేడు ఆ విధంగా ఈ భారతదేశ సైన్యం యొక్క విక్రమ పరాక్రమం చేత, విక్రమ ఐశ్వర్యం చేత, విక్రమ భూతి చేత ఆ భారత మాతకు సింధూరాన్ని తీర్చిదిద్ది శత్రువులను అందరినీ కూడా సర్వజనానుమోదితంగా ఈవేళ పండబెట్టారు భారత సైన్య వీరులందరూ కూడా. కాషాయంబే అహింస మాత్రమునకున్ జ్ఞానంబుగా నించిరో, కాషాయంబున అహింస మాత్రమునకున్ జ్ఞాతంబుగా నెంచిరో. కాషాయంబును శక్తిహీనముగా లెక్కన్ గట్టిరో పాతకుల్, కాషాయంబును శక్తిహీనముగా లెక్కన్ గట్టిరో పాతకుల్. కాషాయంబున కక్షులెర్రబడినన్, కాషాయంబున కక్షులెర్రబడినన్ కాంచం రిపుల్ నేర్తురే. కాషాయంబున కక్షులెర్రబడినన్ కాంచన్ రిపుల్ నేర్తురే. ఘోషల్ వెట్టగా కాల్పవే యమపురాగ్నుల్ శత్రు ఎంబ్రహ్మలన్. ఘోషల్ వెట్టగా కాల్చవే యమపురాగ్నుల్ శత్రు ఎంబ్రహ్మలన్. కాబట్టి ఎంబ్రహ్మలు అంటే తెలివి తక్కువ వాళ్ళు. ఆ శత్రువులు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఎంబ్రహ్మలు, తెలివి తక్కువ వాళ్ళు. అటువంటి వాళ్లను యమపుర అగ్నులన్నీ కూడా ఆ కాషాయపు ధాటికి, కాషాయము ఎర్రబడితే దాని కన్నులు వాళ్లను ఆ యమపురాగ్నులు కాల్చివేస్తాయి. అదేవిధంగా సింధూరంబును పాలభాగమున ఉత్సేకించి, సింధూరంబును పాలభాగమున నుత్సేకించి నారీమణుల్ సౌందర్యంబును కోలుపోవు నెడనుత్సాహ ప్రభామూర్తి అయి. నారీమణుల్ సౌందర్యంబును కోలుపోవు నెడనుత్సాహ ప్రభామూర్తి అయి. డందం బందున భీతి సింహముగా నిద్రింపంగా చేసెన్ గదా. డందం బందున భీతి సింహముగా నిద్రింపంగా శత్రుచ్చటన్ బందీభూతము చేసి మోది, బందీభూతము చేసి